ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ కొరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏపీ ఈసెట్ అనేది ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలో అంటే తను ఎంచుకున్న బ్రాంచ్‌లోకి సెకండ్ ఇయర్‌కి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో, ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజినీరింగ్ అదేవిధంగా బీఎస్సీ మ్యాథ్స్ చేసినోళ్ళు కూడా ఈ ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్. సో, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. ర్యాంక్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం ఫేజ్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఓన్లీ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ హోల్డర్స్ ఇన్ బీఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ ఫేజ్ 1 పిలవడం జరిగింది. డిప్లొమా హోల్డర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ ఈ వారికి సెపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రెజెంట్ వీళ్ళకైతేనే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కాలేజ్ని వాళ్ళు చూస్ చేసుకోవడం కానీ చేయడానికి షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిందనమాట. సో, ఇక్కడ మనకి ఏపీ ఈసెట్ మనకి ఇక్కడ షెడ్యూల్ ప్రకారంగా గమనించుకున్నట్లయితే ద వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ కొరకు ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ మనకి 26 నుంచి 30వ తారీఖు వరకు ఇచ్చారు. 26 జూన్ నుంచి 30వ తారీఖు వరకు ఇచ్చారు. సో 5 డేస్ టైం ఇచ్చారు కాబట్టి మనం ఆన్లైన్ పేమెంట్ మనం చేయవలసిన డేట్స్ అన్నమాట. అదేవిధంగా సెకండ్ సీరియల్ నెంబర్ చూసుకుంటే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నది డౌన్లో మీకు చూపిస్తాను. సో హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్లైన్ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఫిజికల్కి వెళ్ళవలసిన పనిలే. మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసేసి మీకు అక్నాలెడ్జ్‌మెంట్ అనేది జనరేట్ చేస్తారు. సో, అది ఎప్పటి వరకు ఇచ్చారంటే టైము 27 జూన్ నుంచి 3 జూలై వరకు టైం ఇచ్చారనమాట. సో, ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఆన్లైన్ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు వెబ్ ఆప్షన్స్ ఫర్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోమంటున్నాడంటే జూలై 1 నుంచి 4వ తారీఖు వరకు 4 డేస్ టైం అయితే ఇచ్చారనమాట. ఒకవేళ మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు చేంజ్ ఆప్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎప్పుడు ఇచ్చాడు అంటే 5వ తారీఖు జూలై నెలలో ఇచ్చారు. ఒకవేళ తప్పుగా మీరు బై మిస్టేక్ పెట్టుంటే మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే మిస్టేక్ అయితే చేయొద్దు. పెట్టేటప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే తప్పులు లేకుండా కరెక్ట్గా ఏ కాలేజ్ కావాలో మీ బ్రాంచ్ ఏంటి చూసుకొని కరెక్ట్గా ఒక సీరియల్ ప్రకారంగా పెట్టుకోండి. అంటే ఒకవేళ బై మిస్టేక్ ఏం తప్పు చేస్తే మాత్రం చేంజ్ ఆప్షన్ అయితే మాత్రం 5వ తారీఖు జూలై నెలలో ఇచ్చారు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అన్నది జూలై 8వ తారీఖున అయితే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే. సో, అప్పుడు మీరు కాలేజ్ రిపోర్ట్ చేయవలసింది ఎప్పుడు 9 నుంచి 15వ తారీఖు వరకు కాలేజ్కి మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. ఇంచుమించు 6 డేస్ మీకు టైం ఇచ్చారు కాలేజ్ రిపోర్ట్ చేయడానికి. క్లాస్ వర్క్ 10వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అంటే జూలై నెల 10వ తారీఖు స్టార్ట్ అయింది. అంటే మనకి ఈ ఎంటైర్ షెడ్యూల్ మనం గమనించినట్లయితే 26తో స్టార్ట్ అయ్యి మనకి 8వ తారీఖుతో ఎండ్ అయిపోతుంది. సో, ఆ విధంగా మీరు చెప్పిన గవర్నమెంట్ ఇచ్చిన సూచనల ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా మిస్టేక్స్ లేకుండా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం రిజల్యూషన్ కరెక్ట్గా చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి. వెరిఫికేషన్ టైంలో అక్నాలెడ్జ్‌మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు జనరేట్ చేస్తారు. కాబట్టి మిస్టేక్ లేకుండా ఒక మంచి ఆన్లైన్ సెంటర్ కానీ, మంచి నెట్వర్క్ సెంటర్ కానీ లేదా ఇంటి దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కానీ చూసుకొని తప్పులు లేకుండా మీరు అప్లోడ్ చేయండి. ఈ విధంగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, మనకి రిజిస్ట్రేషన్ పేమెంట్ ప్రాసెస్ మీకు సంబంధించి ఒకవేళ ఇంటి దగ్గర ఉండి చేసుకున్న వాళ్ళకైనా బయట ఆన్లైన్ చేసుకోవాల్సిన వాళ్ళైనా సో ఇలాగిచ్చారు రిజిస్ట్రేషన్ పేమెంట్ ఎలా చేయాలి. మనకి యూఆర్ఎల్ వచ్చేసరికి మాత్రం మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ అనే ఒక మాడ్యూల్ కనబడుతుంది. ఆ మాడ్యూల్ క్లిక్ చేయగానే మీ ఈసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. సో స్టెప్ బై స్టెప్ ఒక అల్గారిథం ప్రాసెస్ లాగా మీకు ఖచ్చితంగా మాడ్యూల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి, ఆ ఫీల్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి.
సో ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఇది ఆన్లైన్లో జరిగే అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫీజు మనం గమనించినట్లయితే ఓసీబీసీకి అయితే 1200, ఓసీబీసీకి కౌన్సిలింగ్ ఫీజు 1200. ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 600. ఇక్కడ జెండర్ అంటే ఏం లేదు, ఓన్లీ కేటగిరీ చూస్తారు. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్తో కానీ దీనిలో వెబ్సైట్లో మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటన్నారంటే ర్యాంక్ వైజ్ కదా, అన్ని ర్యాంకులు కూడా అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా మన ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మీరు పే చేయవలసిందే. తర్వాత టైం అయితే ఎక్స్టెన్షన్ లేదు. సో 26, 30 లోపు ఈ 5 డేస్లోనే మీరు పే చేయాలన్నమాట. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఏ టైంలో 26 తారీఖున చేసుకోవచ్చు, 27 చేసుకోవచ్చు, 28. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే ప్రాసెస్ చేయాలి. షెడ్యూల్ ప్రకారంగా ఫాలో అవ్వాల్సిందే. తర్వాత మీరు పేమెంట్ కట్టిన తర్వాత ఆ ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. ఆ ట్రాన్సాక్షన్ ఐడితో ఉన్నదాన్ని కూడా తీసుకోండి. మీకు డీవీ వెరిఫికేషన్లో యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇక్కడ ఏంటంటే అండి పీవీ అంటే డిజేబుల్డ్ పర్సన్స్ కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ వీళ్ళు కాకుండా జనరల్ కేటగిరీ, జనరల్ అంటే రిజర్వేషన్ వైజ్ కాకుండా అంటే స్పెషల్ రిజర్వేషన్ లేనివాడు వాళ్ళు తప్పించి మిగతా క్యాండిడేట్స్కి ఉండవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి ఉండాలన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఆల్ ది క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ పీడబ్ల్యూడీసీ, ఏపీ, ఏ స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ కాకుండా వాళ్ళు కాకుండా మిగతా క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళకి ఏముండాలి, ఖచ్చితంగా నెసెసరీ సర్టిఫికేట్ మనకి ఇన్స్ట్రక్షన్లో ఇచ్చిన కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా చెప్తాను. ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మీరు హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి ఎంచుకుని సెలెక్ట్ చేసుకొని మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఇంతకుముందు వేరే కౌన్సిలింగ్లు మనం వెళ్ళినప్పుడు కట్టేటప్పుడు ఫిజికల్గా మన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తే వాళ్ళు వెరిఫై చేసి కమిషన్ వారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేసి మీకు అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ చేస్తారు. ఓకేనా. సో ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఎంచుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ క్యాండిడేట్స్ నీడ్ నాట్ విజిట్. సో ఫిజికల్గా మీరు అటెండ్ అవ్వాల్సిన హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవలసిన పని అయితే లేదన్నమాట. సో మిస్టేక్స్ ఏమి చేయొద్దు, తప్పులు లేకుండా చేయొద్దు. ఇవన్నీ కూడా మీరు మిస్టేక్ ఏమేమి ఉంటాయి, ఏం చేయకూడదని చెప్పినయే. సో స్కాన్ చేసినప్పుడు నేను చెప్పినట్టుగా రెజల్యూషన్ బాగుండి కరెక్ట్గా డాక్యుమెంట్స్ మీరు నెట్ సెంటర్లో అప్లోడ్ చేసేటప్పుడు అతనికి చెప్పండి, పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా రిజర్వేషన్ పోయి పర్ఫెక్ట్గా మీరు అప్లోడ్ చేయండి. మిస్టేక్ రాకూడదు, రిజెక్ట్ అవ్వకూడదు. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, నెసెసరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసినవి అన్నమాట. ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఉండాలి. మీరు డిప్లొమా చేశారు కాబట్టి డిప్లొమా డిగ్రీ ఉంటుంది. అదే డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళకి డిగ్రీ మార్క్స్ మేమో. 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, లేదా 9th నుంచి డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ అంటే బీఎస్సీ మ్యాథ్స్ వాళ్ళు అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది 2021 జనవరి 1 తర్వాత ఇచ్చిన దాన్నే ఎలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది మాత్రం డేట్ గమనించుకోండి. పాతది మాత్రం మీరు అప్లోడ్ చేయొద్దు, కొత్తగా చేంజ్ చేసుకోండి. సో మనకి 2021 తర్వాత ఇచ్చిన దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే కొంతమంది మన తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పుడు కొంతమంది రెసిడెన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉండవచ్చు కదా, వాళ్ళ కోసం ఆల్రెడీ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ మీద వచ్చేస్తుంది. లేదు సెపరేట్గా మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు విడిపోయినట్టు ఉండేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది 2024-25 మీ సేవ కానీ సచివాలయం కానీ ఎక్కడ దొరికినా కానీ మీరు ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎప్పుడు 2024-25 మీ సేవ కొత్తది చేయించుకోవాలన్నమాట. మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కొత్తదిగా రీసెంట్గా చేయించుకోండి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్కి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. ఇంకా రెగ్యులర్గా ఉంటారు కదా వాళ్ళ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి
7th నుంచి ఇక్కడ డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్ కొంతమందికి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రైవేట్‌గా చదివిన వాళ్ళు. అదే 9th నుంచి డిగ్రీ వరకు కొంతమందికి ఉండకపోవచ్చు. కంటిన్యూ స్టడీ ఉండకపోవచ్చు. వారి కోసం ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలని తీసుకురని చెప్తున్నారు. సో, ఆ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళొచ్చు. ఓన్లీ ప్రైవేట్ స్టడీడ్ ఎవరైతే చేస్తున్నారో అదే విధంగా. సో, ఈ విధంగా మీరు ఈ 10 చెప్పిన డాక్యుమెంట్స్ మీరు పక్కాగా పర్ఫెక్ట్‌గా పెట్టుకొని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసినప్పుడు మాత్రం మిస్టేక్ లేకుండా అప్లోడ్ చేయండి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నది కొత్తది ఉండాలి. ఓకే. అదే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కొత్తది ఉండాలి. మిగిలినన్ని మీ దగ్గర డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉంటాయి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 9 డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. అదే ఇప్పుడు ఏంటిది జనరల్ కేటగిరీ. అంటే జనరల్ రిజర్వేషన్ క్యాస్ట్ ఈ కేటగిరీ వాళ్ళకి ఇదన్నమాట. ఇప్పుడు స్పెషల్ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు. స్పెషల్ రిజర్వేషన్ అంటే ఎవరు? డిజబిలిటీ పర్సన్స్ అని, గేమ్స్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్. సో, వీళ్ళ కోసం వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు అప్లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ సేమ్ షెడ్యూల్‌లోనే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ద డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ అండ్ ఆల్సో ఇన్‌స్ట్రక్ట్ అటెండ్ ఫిజికల్లీ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. వీళ్ళు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి. అదే విధంగా ఫిజికల్ డాక్యుమెంట్స్ 2 సెట్లు తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళాలి తప్పనిసరిగా. ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫిజికల్ డాక్యుమెంట్స్ 2 సెట్లు పెట్టుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి తప్పనిసరిగా వెరిఫికేషన్‌కి వెళ్ళాలి. రిమైనింగ్ వాళ్ళు అవసరం లేదన్నమాట. ఓన్లీ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వాళ్ళు. స్పోర్ట్స్, డిజబిలిటీ, స్కౌట్స్, ఎన్‌సీసీ, సీఏపీ వీళ్ళన్నమాట. ఆంగ్లో ఇండియన్స్. ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు మాత్రమే. ఓకేనండి. సో, ఈ విధంగా 2 వేరియేషన్స్ మీరు గమనించుకోండి. మీకు ఇది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెబ్‌సైట్ లింక్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. ప్రింట్ ఔట్ అప్లికేషన్ ఫార్మ్ అక్కడ ఇస్తాను. ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వాళ్ళు ఏం పట్టుకెళ్ళాలి? వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేట్. పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే సదరన్ సర్టిఫికేట్ అంటారు. వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. సీఏపీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అంటే స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్స్. వీళ్ళకి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి పట్టుకెళ్ళాలి. ఫిజికల్‌గా వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అన్ని వ్యాలిడా కాదని తర్వాత మీకు సీట్ అలొకేట్ చేస్తారు. ఓకే. మీరు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు ఎక్కడ హెల్ప్ లైన్ సెంటర్ కూడా కాదు, స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడే వెళ్ళాలి. కిందన మెన్షన్ చేసిన స్పెషల్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళకూడదు. మీరు జస్ట్ దీనికే వెళ్ళాలన్నమాట. ఇక్కడ రిపోర్టింగ్ టైం చూసుకున్నట్టయితే మనకి 9 AM ఎవ్రీ డే. మీరు 9 గంటలకే మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రిపోర్టింగ్ టైం చూసుకుంటే జూలై 2వ తారీఖున మనం సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000 ర్యాంక్ వరకు వచ్చారు. నెక్స్ట్ ఎన్‌సీసీ క్యాండిడేట్ ఏమో ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000, ఆంగ్లో ఇండియన్ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్. సో, ఇలాగ థర్డ్ కూడా సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ క్యాంప్. ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఆ ర్యాంకులకు సంబంధించి ఈ డేట్‌లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ పైన మెన్షన్ చేసిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సెకండ్, థర్డ్ ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే కౌన్సిలింగ్ సెంటర్‌కి వెళ్ళవలసిన పనిలే. డైరెక్ట్ ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసుకుంటే డాక్యుమెంట్స్ సరిపోతుంది. ఓకే. ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది. సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. The candidates are required to keep following certificates ready before for online web counseling. ఏపీ ఈసెట్ 2024 ర్యాంక్ అవుట్ ఉండాలి. ఏపీ ఈసెట్ 2024 హాల్ టికెట్ ఉండాలి. మార్క్స్ మెమో ఉండాలి. ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఏమో ఎస్ఎస్సి కన్సిడర్ చేస్తారు. స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్సీ సర్టిఫికేట్స్, అదే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు రెసిడెన్సీ ప్రూఫ్ సర్టిఫికేట్స్ ఎంత కన్సిడర్ అలాట్మెంట్ అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట.
irrespective of non-local candidates in order to consider them for allotment under unreserved seats the following certificates needs to be submitted. సో రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ కానీ వాళ్ళు ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే పైన మెన్షన్ చేసింది కింద కూడా చెప్పారు. ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు అనమాట. ఓబీసీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓబీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధికి ఉపయోగించేది ఓబీసీ సర్టిఫికేట్ అవుతుంది. ఇది స్టేటే కాబట్టి కమ్యూనిటీ సర్టిఫికేట్ సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు మెన్షన్ చేసినట్టు 2021 తర్వాత ఉండాలి. లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ నథింగ్ బట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ వ్యాలిడ్ 2024-25 కొత్తది ఉండాలి. స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళది అనమాట. వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళు పీడబ్ల్యూడి డిజబిలిటీ సర్టిఫికేట్ 40%, సిఏపి ఎన్సిసి అది ఎన్సిసి ఏబిఆ క్యాడర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా వాళ్ళు ఫిజికల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. ఆంగ్లో ఇండియన్స్ ఈ విధంగా. ఆప్షన్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చారు మనకి? ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ 1st July 4th July వరకు 4 days టైం ఇచ్చారు మీరు ఆప్షన్స్. సో మీకు ఆల్రెడీ 2nd 3rd అయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తారు, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్. రిమైనింగ్ ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు మాత్రం ఇది ఆప్షన్ ఎంట్రీ అనమాట. ఈ ఆప్షన్ ఎంచుకునేటప్పుడు కాలేజీలు అది చూసుకోండి, మంచి కాలేజీలు ఎంచుకోండి. ప్రీవియస్ ఆ కాలేజ్ ఎంచుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ కాలేజీ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఎట్లా ఉంటున్నాయి, స్టడీ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ అన్నీ అబ్జర్వ్ చేసుకుని మంచి కాలేజ్ తీసుకోండి. అలాట్మెంట్ సీట్స్ ఎప్పుడు మనకి 8వ తారీఖున అలాట్మెంట్ సీట్స్ అనేది మనకి పైన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా 6 గంటలకి అలాట్ అయిపోతాయి సీట్స్. ఇంకా 9th నుంచి 15th వరకు మీరు ఎప్పుడైనా కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. 10th క్లాస్లో అయితే 10th స్టార్ట్ అయిపోతాయి, మీరు 9th నుంచి 15th లోపు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ అంటే జరిగింది. ఇక్కడ హెల్ప్ లైన్ అండ్ సెంటర్ చెప్పాం కదా, 14 హెల్ప్ లైన్ అండ్ సెంటర్ ఇచ్చారు. ఏదో ఒకటి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ మీకు దగ్గరలో ఉన్నది మీరు టిక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ హెల్ప్ లైన్ అండ్ సెంటర్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, అలాగే విశాఖపట్నం కంచరపాలెం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, తణుకు, పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీలు అనమాట. గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెంచర్కి విజయవాడ, ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, ఉమెన్ కడప, అదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. ఈ విధంగా ఈ 14 హెల్ప్ లైన్ సెంటర్కి మీకు దగ్గరలో ఉన్న ఏ జోన్ దగ్గర ఉన్నారో అది చూసుకుని వాళ్ళ దగ్గర నియర్లో ఉన్న కాలేజీని, ఆ నియర్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేసి అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ చేసి మీకు వెబ్ కౌన్సిలింగ్కి ఆప్షన్స్ జనరేట్ చేయడానికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ చెప్పిన హెల్ప్ లైన్ సెంటర్ కానీ మెయిల్ అడ్రస్ కానీ మీరు కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ చూడండి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట. ఇది ఆఫీస్ అడ్రస్, ఇది హెడ్ క్వార్టర్ అనమాట. సో ఇది హెడ్ క్వార్టర్ అడ్రస్ ఉంటుంది. ఇది హెల్ప్ లైన్ సెంటర్ ఆల్రెడీ మీకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అడ్రస్ మీకు తెలిసే ఉంటుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం ఈ కాల్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా ఏపీ ఈసెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఫేజ్ 1 రిలీజ్ చేయడం జరిగింది. మనకి చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్ సీట్ అలొకేట్ చేసే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్లో మీరు కంగారుగా తొందరపాటు నిర్ణయంలో ఒక మంచి కాలేజ్ ఎంచుకోకపోతే కెరీర్ అన్నది దెబ్బతింటుంది. కాబట్టి అందరూ కూడా చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకోండి. షెడ్యూల్ అంతా ఇది అన్నమాట. ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. ఇది స్టూడెంట్స్కి అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.